టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు. ఈ సంక్రాంతికి ఆయన కెరీర్లోనే 15వ సినిమా అయిన గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చారు. మ్యావరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతికి వెలయతాండవం కొనసాగిస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదన్న విషయం తెలిసిందే. అయితే నార్త్లో మాత్రం ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగిస్తుందట. ఇప్పటికే 50 కోట్ల పైగా వసూలుతో అలనాటి రికార్డులు సొంతం చేసుకుంటుందట గేమ్ చేంజర్. ఇక తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం నార్త్లో 80 కోట్ల వసూలు దిశగా కొనసాగుతుందట గేమ్ చేంజర్. దీంతో నార్త్లో పుంజుకున్న గేమ్ చేంజర్ కలెక్షన్స్ని రామ్ చరణ్ వెలతాండం చేస్తున్నారంటూ రామ్ చరణ్ అభిమానులే కాకుండా సినీ విశ్లేషకులు అనుకుంటూ ఉన్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమా అత్యధిక విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 150 కోట్ల పైగా కలెక్షన్స్తో నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగుతోంది ఈ సినిమా. మ్యావరిక్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాగా ఇప్పటికే ఈ సినిమాని హెచ్డి ప్రింట్లో లీక్ చేసి వైరల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా పైరసీ కోరల్లో చిక్కుకుంది. అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం థియేటర్కి వెళ్తున్నారు జనాలు. ఇంకా వీకెండ్ సమయం ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్తో దూసుకెళ్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఎంపిన వెంటనే బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మరో సినిమాతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే.